సంఘటన స్పాట్ వెళ్ళి చూసొచ్చాం. అక్కడ ఒక 21 బాడీలు ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ ఒక 8 మంది అడ్మిట్ అయ్యారు. అందరికీ కూడా బర్న్స్ మోర్ దాన్ 60% ఉన్నాయి. కొంచెం కాన్షియస్ లోనే ఉన్నారు, కానీ వారు కూడా చెప్పేది ఎలా జరిగిందో మాకు అర్థం కాలేదు. అప్పుడే భోజనం చేసి కూర్చున్నాం, సడన్ గా ఇలా విస్ఫోటనం జరిగింది అనేటువంటి మాట వారు చెప్తా ఉన్నారు. నిజానికి ప్రభుత్వ నిబంధనల మేరకు జనావాసాలకు దూరంగా ఖాళీ ప్రదేశంలోనే అక్కడ ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది. కానీ ఎలాగ ఈ కార్యక్రమం జరిగింది, ఎలాగ ఈ ప్రమాదం జరిగింది అనేది మాత్రం అంతుపట్టకుండా ఉంది. బహుశా స్టాక్ ఎక్కువ ఉంది లోపల అనేటువంటి మాట చెప్తున్నారు. స్టాక్ ఎక్కువ ఉన్నా కూడా ఏదైనా చిన్నపాటి ప్రమాదం జరిగినా పెద్ద ప్రమాదంగా మారేదానికి స్టాక్ ఎక్కువ ఉంటే అవకాశం ఉంటుంది. చాలా ఒకేసారి అన్ని పేలిపోతాయి కనుక. అదేవిధంగా కొంత నిబంధనలు కూడా పూర్తిగా వ్యాపారం చేసేటువంటి వాళ్ళు పాటించాలి. కేవలం లాభాపేక్ష మాత్రమే కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అది ఎక్కడన్నా తప్పిందా అనేటువంటిది ఉంది. పూర్తిగా వివరాలు ఇంకా తెలియలేదు. దాని వివరాలు తెలుస్తాయి. ఎప్పుడైతే ఈ సంఘటన తెలిసిందో వెంటనే మాకు డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు నన్ను, కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారిని, అదేవిధంగా మా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అంతో నానాజీ గారిని, అదేవిధంగా తుమ్మల బాబు గారిని వెళ్ళమన్నారు. హుటాహుటిని వచ్చాం మేము. ఏదైనప్పటికీ కూడా ఇక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద విస్ఫోటనం లాంటి కార్యక్రమం ఇది. అంత విస్ఫోటనం జరగలేదు. ముఖ్యమంత్రి గారు కూడా వస్తున్నారు. తప్పనిసరిగా వచ్చిన తర్వాత వారు ముఖ్యమంత్రి గారు చెప్తారు. అదే హోంమంత్రి గారు కూడా వస్తున్నారు. డిప్యూటీ సీఎం గారు మమ్మల్ని పంపించారు ముందు. దాన్ని ఇంకా ఇన్ఫర్మేషన్ రావాలి దాని గురించి. ముఖ్యమంత్రి గారు ఒక 10-15 నిమిషాల్లో వస్తారు. వచ్చిన తర్వాత పూర్తిగా దీని మీద ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అని చెప్పి, కానీ ప్రధానంగా వారు మాకు చెప్పింది ఏంటంటే క్యాజువాలిటీస్ ఒక పక్కన ఉంటే ఆ రెస్క్యూ ఆపరేషన్స్ లో అందరూ ఇన్వాల్వ్ అయ్యేలా చేయండి. రెండోది, ఎవరైతే చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ ఇతర ఆసుపత్రుల్లో కానీ జాయిన్ అయ్యారో వాళ్ళకి మెరుగైనటువంటి వైద్యం అందే విధంగా చూడండి అనేటువంటి మాట చెప్పారు. ఇప్పుడు మేము వారితో సూపరింటెండెంట్ గారితో అదే చెప్పాం, మంచి వైద్యం ఇవ్వమని చెప్పి. వారు కూడా మంచి వైద్యం ఇస్తున్నారు. కాకపోతే మనకి ఇంకా బాధ కలిగించాల్సిన ఏంటంటే ఎవరు కూడా 60%కి బిలో బర్న్స్ ఉన్న వాళ్ళు లేరు. అందరూ 60% ఎగో బర్న్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అందులో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. మామూలుగా ఏ రకమైనటువంటి పార్టీలకి సంబంధం లేకపోయినా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కనుక వారే ఉన్నారు. వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఒక విధంగా రోడ్డును పడినట్టే. ముఖ్యమంత్రి గారు సరైన ప్రకటన